ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మద్యం మత్తులో అతివేగంగా నిర్లక్ష్యంగా డీసీఎం వ్యాను నడపడం వల్ల ఇద్దరు మృతి చెందారు. బైకు ఆగి ఉన్నటువంటి బైకును ఢీకొనడంతో తల్లి బిడ్డలు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రం చెందినటువంటి సుమన్, ఆమె మరో కూతురు గాయాలయ్యాయి. వీణా, ఆమె చిన్న కూతురు, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. వారు కోయడ మండలం వింజపల్లి అమ్మగారింటికి వెళ్ళి పండక్కి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉండడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. సుమన్ అనేటువంటి వ్యక్తి ఈయన చికిత్స పొందుతున్నాడు. వారి మృతదేహాలని పోస్ట్మార్టం నిమిత్తం ఇక్కడికి తరలించడం జరిగింది. మరొక పాప, చిన్న పాపను తీవ్ర మృతి చెందింది. మరో పెద్ద పాపకి సంబంధించి అయితే తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుంది. మొత్తం మీద ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. రోజంతో కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద రోజుకు ఎక్కడో అక్కడో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏం జరిగిందండి అసలు? మీకు ఏమవుతారు? అసలు ఏమైంది? ఏం జరిగింది అసలు? ఏంటి అసలు? పండగకని వెళ్ళారండి. పండగకని వెళ్ళేసి ఈరోజు తిరుగు ప్రయాణంగా ఇంటికి వస్తున్నారు. ఇక్కడ బొమ్మకల్లు వాళ్ళ నివాసం. వస్తుండగా దారి మధ్యలో అక్కడ పండ్లు అనేటువంటి అక్కడ ఆగిరు. అది తీసుకుందామనే లోపే వెనక నుంచి వచ్చేసి డ్యాన్స్ చేసి చనిపోయారు. అంటే పండక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు? కరీంనగర్ ప్రాంతంలో బొమ్మకాలు చెందినట్టుగా తెలుస్తుంది. పండక్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిండ్రు? ఎవరెవరు వెళ్ళిండ్రు? ఏమైంది అసలు? సుమను, ఇద్దరు పిల్లలు, వినోద, నలుగురు వెళ్ళారు. వాళ్ళు పండగకని వెళ్ళారు. ఆ పండుగలో అక్కడ పండుగ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ సొంత ఊరైనా ఇక్కడికి వెళ్ళారు. వచ్చేది మాత్రం వింజపల్లి అండి, వాళ్ళ అమ్మవారి ఊరు. అక్కడ నుండి రిటర్న్ వస్తుండగా అక్కడ మార్గ మధ్యలోనే అక్కడ పండ్లు తీసుకుందామని వెళ్ళేసరికి వెనక నుండి వచ్చి గుద్దేశారు. స్పాట్లోనే ఇద్దరు, అమ్మాయిను చిన్న పాపను. అంటే వాళ్ళు స్పాట్లోనే మృతి చెందిన వాళ్ళ పేర్లు ఏంటి? వీణా, యశస్విని. మరి ఎవరికి? వాళ్ళ తండ్రికి మరో బిడ్డకి గాయాలయ్యాయి. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పాపకి తలకు తాకింది. తనను ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్లో. బాగా విపరీతంగా ఉన్నది. అతను ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా రవాణా సంస్థ వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే మద్యం మత్తులో ఉన్నారనే పోలీసులు చెప్తున్నారు. చాలా దారుణం చోటు చేసుకుంది. వాళ్ళని తీవ్రంగా శిక్షించాలండి, ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళని పట్టుకొని స్టేషన్లో వేశారు. ఫస్ట్ అయితే మీరు చెప్పండి, ఏంటి అసలు మీకు ఎప్పుడు తెలిసింది? మా అన్నయ్య కొడుకు ఇంతకుముందే ఒక గంట క్రితము ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి గైలాపూర్ దగ్గర అని చెప్పారు. చెప్పినాక మేము వెంటనే వెళ్ళాము. వాళ్ళు మేము వీటికి హాస్పిటల్కి వచ్చే లోపల ఇటు వచ్చారు. అలా కొంచెము ఆ ఏరియా మొత్తం డేంజర్ ఉంది, క్రాసింగ్ అంతా. మళ్ళీ మధ్య మత్తులో వాళ్ళు దాగి ఇష్టారాజ్యంగా బండ్లు నడుపుడు, అంతా ఇష్టారాజ్యం అయిపోయింది మొత్తం. రంగారెడ్డి సిటీ లోపల పెడతారు, అవుట్స్కట్లో లేదు. ఇదంతా ప్రాబ్లం. అవుట్స్కట్స్లో పెట్టాలి, రంగారెడ్డి పెట్టాలి. లోకల్ వచ్చినప్పుడు లోకల్లో పెడతారు. ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఖచ్చితంగా పెట్టాలి. అది ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. క్రాసింగ్ల దగ్గర ఆగాలి, బండ్లు ఆగాలి, పెట్టాలి. పెడితేనే ఇట్లాంటివి జరగకుంటూ ఉంటాయి. మా అవుట్స్కట్లో ఆగానే బట్టి ఇట్లాంటివి కానే బట్టి చాలా ప్రాణాలు పోతున్నాయి కదా, చిన్నపిల్లలు, వీళ్ళందరి. రహదారి వెంబడి ఈ కూరగాయలు కానీ, సీతాఫలాలు కానీ, ఇతరత్ర మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి అమ్మడం వల్ల రాజీవ్ రహదారిపై ఉన్న స్పీడ్ వెహికల్స్ అన్నీ అక్కడ సడన్గా తీసుకోవడానికి ఆపిన సందర్భంలో ఇలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. దానిలో మా రిలేషన్ వాళ్ళు ఆ సీతాఫలాలు తీసుకోవడానికి ఆగిన సందర్భంలో డీసీఎం వచ్చేసి ట్రాక్టర్ గుద్దడం, ట్రాక్టర్ వచ్చేసి వీళ్ళని గుద్దడము, స్పాట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది, తల్లి కూతుర్లు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ హైవే వాళ్ళు దీనికి ఒక కట్టుదిట్టమైన చర్య తీసుకొని ఈ హైవే పైన ఇలాంటి అమ్మకాలు పూర్తి నిషేధిస్తే కొంతవరకు యాక్సిడెంట్లు అనేది ఆపడం జరుగుతుంది. ఇది మాత్రం కంపల్సరీ
ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. హైవే అథారిటీ వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళి ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చూడాలి, ఇట్లాంటి గవర్నమెంట్ చూడాలి. సో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అయితే రోదనలతో దద్దరిల్లుతున్నది. బంధువుల రోదనలు, మృతుల బంధువులతో చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. అన్నింటినీ పర్యంతమవుతున్నారు. ఎవరిని కదిలించినా ఒకటే, ఇప్పటిదాకా తల్లిగారింటికి వెళ్ళి ఆనందంగా తిరిగి వస్తున్నటువంటి క్రమంలో, ఎందుకంటే పండగని ఘనంగా జరుపుకున్నారు. పాపం వాళ్ళ ఆవేదన కేవలం పిల్లలు అడిగారు, పిల్లలకి సీతాఫలాలు కొనిద్దామని చెప్పేసి కొంచెం ఆగినట్టుగా తెలుస్తుంది. అంటే పక్కకే ఆగిండ్రు, అయినప్పటికీ ఇంత వేగంగా ఢీకొన్నాడంటే తాగి ఉండడం వల్లనే, ఈ నిర్లక్ష్యం వల్లనే అయిందా? అవు సార్, అంతే. ఏం చేస్తే బాగుంటుంది ఇట్లానే జరగకుండా? దానికన్నా విలేజ్ పోటీ నడి సిటీలో పెడతాను, విలేజ్ పోటీ పెట్టాలి. దానికి కొంచెం కంట్రోల్ ఉంటుంది. నడి సిటీలో ఏమున్నది సార్, నడుచుకుంటూ పోతాను, చిన్న పండుగ అవుతా. సిటీలో అయితే వాళ్ళు అనిపోరు కదా, సరిపడేదంతా యాక్సిడెంట్లు మొత్తం అయితే బయట పెడితే భయం ఉంటుంది. అది బయట పెట్టాలి సార్. దానికి కంట్రోల్ విలేజ్లో పోటీ బాగా ఘోరం అంటే ఘోరం సార్. 5 నిమిషాలు ఆగినందుకు ఇంత పని అయిపోయింది. ప్లాన్ అడుగుతూ సీతాఫల పండుగ కొడుతా అంటే ఇది అయిపోయింది. రోడ్డు పక్కగా ఆగిన వాళ్ళ మీదనే ఇది ఈ పని అయింది. సో రాజీవ్ రహదారి ప్రతినిత్యం రక్తసిక్తం అవుతుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాల్సిందే. కేవలము కరీంనగర్ సిటీలోనే కాదు, వివిధ సిటీల్లోనే కాదు, మధ్యలో వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఇలాంటి దారుణాలు ఆగేందుకు కొంచెమైనా అవకాశం ఉంటుంది. చూడండి, 2 నిండు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలో ఒక కుటుంబం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆవేదనభరితమైనటువంటి రోదనతో నిండిపోయింది. వారి యొక్క ఆవేదనను తీర్చేదెవరు, ఆర్చేదెవరు అనేటువంటి ధోరణితో వాళ్ళు చాలా ఉద్వేగభరితంగా మాట్లాడడం జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడంతా కూడా చాలా విషాదకరంగా రోధిస్తున్నటువంటి తీరు కలవరపరుస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడికక్కడ నిర్వహించాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. యశస్విని వీణ బైక్ మీద వెళ్తున్న క్రమంలో ఇక్కడ సీతాఫలం కొనడానికి రోడ్డు పక్కన ఆగడం జరిగింది. ఇదే సమయంలో హైవే మీద కరీంనగర్ వైపు వెళ్తున్నటువంటి DCM దాన్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ అయూబ్ ఖాన్ అని ఆగి ఉన్నాడు. ఆగిన మైకంలో DCM నడపడం వలన అతను ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టరు మరియు దాని వెనకాల ఉన్నటువంటి ట్రాక్టర్కి అటాచ్ అయినటువంటి వరికోత మిషన్కి హిట్ చేయడం వలన ఆ వరికోత మిషన్ యొక్క వరి కటింగ్ మిషన్ వెళ్ళి ఈ యొక్క రోడ్డు పక్కన ఉన్నటువంటి వీళ్ళకి సీతాఫలాలు కొట్టుకుంటున్నటువంటి సుమను మరియు కుటుంబ సభ్యులకి తగలడం వలన స్పాట్లోనే సుమన్ గారి యొక్క భార్య మనస్విని సుమన్ గారి యొక్క భార్య వీణ మరియు వాళ్ళ పాప మనస్విని స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మరియు సుమన్ మరియు మరొక పాప గాయాలు కావడం జరిగింది. మరియు ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయాలు కావడం జరిగింది. వీరందరి గాయస్తులను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ జరిగింది. మెయిన్గా ఈ యాక్సిడెంట్ రోడ్డు మీద ఈ DCM డ్రైవర్ పట్టపగలు తాగి నడపడం వలన జరిగింది. మరియు ఈ సీతాఫలాలు ఏవైతే రోడ్డు మీద అమ్ముతూ కొంచెం ఈ పోయేటటువంటి కొంటున్నటువంటి ఈ ప్రయాణం చేస్తూ కొంటున్నటువంటి విషయంలో కూడా మేము ఈ రోజు నుండి స్పెషల్ డ్రైవ్ మాదిరిగా చేసి వీళ్ళకి డిజిగ్నేటెడ్గా ఒక విశాలంగా ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్లేస్ని పెడదామని ట్రాఫిక్ ACP గారు మేము సమాలోచన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.